సీనియర్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటోంది. మంగళవారం ఉదయం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద నడి రోడ్డుపై యూనిట్ షూటింగ్ చేయడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో తిరుమల కొండపైకి వెళ్లే వాహనాలతో పాటు స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ మార్గంలో షూటింగ్ ఎలా చేస్తారంటూ కొందరు సినిమా యూనిట్తో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడ షూటింగ్ ముగించుకున్న యూనిట్ కపిల తీర్థం, గోవిందరాజస్వామి ఆలయ గోపురం వద్ద పలు సన్నివేశాలను షూట్ చేసింది. దీంతో ఆలయాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కొందరు నిలదీయగా యూనిట్ సభ్యులు దురుసుగా వ్యవహరించారు. మంగళ, బుధవారాల్లో షూటింగ్ జరుపుకునేందుకు తాము అనుమతి తీసుకున్నామని వారు చెబుతున్నారు. నిత్యం వేలాది మంది తిరిగే మార్గాల్లో షూటింగ్ల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడానికి పోలీసులు ఎలా అనుమతి ఇస్తారంటూ స్థానికులు నిలదీశారు. దీనిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డితో పాటు వివిధ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరానికి అనేక ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారని, షూటింగ్ల పేరుతో అందరినీ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని భానుప్రకాష్ హెచ్చరించారు. ఇంత రగడ జరగడంతో యూనిట్ షూటింగ్ను తాత్కాలికంగా ఆపేసింది. బుధవారం షూటింగ్ నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో షూటింగ్కి అనుమతిచ్చి ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి మార్గం గుండా గరుడ సర్కిల్ దగ్గర, అలాగే అక్కడ షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, సినిమా హీరోలు వారి మంది మార్బలం వల్ల పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. అలిపిరి రోడ్డే కాకుండా ఇస్కాన్ రోడ్లో ఉన్నటువంటి అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. తద్వారా రుయా హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పేషెంట్లు, రోగులు, అంబులెన్స్లు కూడా అక్కడ దాంట్లో తక్కువడం జరిగింది. ఇది పూర్తిగా షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టర్ వారి నిర్లక్ష్య కారణంగా ఈరోజు తిరుమలకి వెళ్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉదయమే ఎస్పీ గారితో మాట్లాడడం, ఎస్పీ గారు మాదిరిగా తిరుపతి స్కూల్ పోతుంటే బస్సులు, రోగులు, తిరుమల పోతుంటే భక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. షూటింగ్ అనుమతి ఎలా ఇచ్చారని చెప్పి వాటిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తామని చెప్పారు. క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా గోవిందరాజస్వామి ఆలయం దగ్గర జరుగుతున్న సందర్భంలో అక్కడ కొందరు భక్తులు ఫోన్లో వీడియో తీస్తుంటే ఆ భక్తుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించి వారి ఫోన్ను కూడా అక్కడ పగలగొట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అల్టిమేటం ఇస్తూ ఉంది. భవిష్యత్తులో తిరుపతిలో రద్దీగా ఉన్నటువంటి రోడ్లలో గోవిందరాజస్వామి పరిసరాలు కానీ, అలిపిరి పరిసరాలు కానీ, హాస్పిటల్ పరిసరాలు కానీ ఎట్టి పరిసరాలను షూటింగ్లకి దయచేసి అనుమతి ఇవ్వద్దండి. ఈ రోజుకి రేపటికి పర్మిషన్ తీసుకున్నారు ఆ సినిమా యూనిట్. రేపు కానీ వారు కానీ షూటింగ్ నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పి ఆ సినిమా యాజమాన్యాన్ని, ముఖ్యంగా డైరెక్టర్ని, కో డైరెక్టర్ని, సినిమా హీరోని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాను. ఇది తమాషా చేస్తున్నారా? భక్తులకి ఇబ్బంది పెట్టి మీ సినిమా షూటింగ్ కోసం హాస్పిటల్కి పోవాల్సిన రోగులు ఇబ్బంది పడాలా, స్కూల్కి పోవాల్సిన విద్యార్థులు ఇబ్బంది పడాలా? కేవలం మీరు తీసే 2-3 నిమిషాల షూటింగ్ కోసం గంటల తరబడి ట్రాఫిక్ని బంద్ చేస్తారా? పోలీస్ శాఖకు కూడా మేము విన్నవించుకుంటున్నాం. భవిష్యత్తులో దయచేసి ఇలాంటి రద్దీ ప్రాంతంలో షూటింగ్ అనుమతి దయచేసి మీరు రద్దు చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి పోలీస్ శాఖను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.